గాయత్రి వంటింటికి స్వాగతం. ఇక్కడ నేను చూపించబోయే వంటని మీరు కూడా చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్తో రుచి చూసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తాను. ఈ వంటలపై మీ అభిప్రాయాలు, ప్రశ్నలు నాకు gayatri@gayatrivantillu.com ద్వారా తెలియపరచగలరు. ఈరోజు గాయత్రి వంటింట్లో దమ్ బిర్యానీ తయారు చేయటం నేర్చుకుందాం. దమ్ బిర్యానీని 3 స్టేజీల్లో చేస్తామన్నమాట. 1 అన్నం తయారు చేసుకోవటం, 2 కూర తయారు చేసుకోవటం, 3 దమ్ ఇవ్వటం. ఇది ఏ రకంగా చేస్తామో స్టెప్ బై స్టెప్ ఇక్కడ తెలుసుకుందాం. ముందుగా బేసిక్గా ఈ బిర్యానీకి కావలసిన సామాన్లు ఏమిటో చూద్దాం. 2 బౌల్స్ తీసుకుని ఒక్కొక్క బౌల్లో 50 గ్రాముల బియ్యం తీసుకోండి. అలాగే 2 బౌల్స్ తీసుకుని ఒక్కొక్క బౌల్లో 100 గ్రాముల నీళ్లు తీసుకోండి. క్యారెట్ ముక్కలు 50 గ్రాములు, బంగాళదుంప ముక్కలు 35 గ్రాములు, కాలీఫ్లవర్ పూలు 60 గ్రాములు, క్యాప్సికమ్ ముక్కలు 50 గ్రాములు, పచ్చి బఠానీలు 50 గ్రాములు, జీడిపప్పులు 2 టేబుల్ స్పూన్లు, కిస్మిస్ పళ్ళు 1 టేబుల్ స్పూను, ఉల్లి వడియాలు 30 గ్రాములు. ఈ బిర్యానీ మొత్తానికి ఉపయోగించే నూనె 7 టేబుల్ స్పూన్లు. ముందుగా అన్నం ఏ రకంగా తయారు చేసుకోవాలో చూద్దాం. బియ్యం తీసుకుని దాంట్లో నీళ్లు పోసుకుని కడగండి. కడిగిన ఈ బియ్యంలోంచి నీళ్ళని తీసేసి కొలుచుకుని పెట్టుకున్న నీళ్ళని ఇందులో వేసుకోండి. ఈ రకంగా 2 బౌల్స్లోనూ నీళ్ళని పోసుకుని ఈ బౌల్స్ని తీసుకెళ్ళి కుక్కర్లో పెట్టుకుని ఉడికించుకోండి. కుక్కర్లో ఫస్ట్ విజిల్ వచ్చే ముందర సిమ్లో పెట్టి 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. కుక్కర్ చల్లారిన వెంటనే ఈటారక ముందు ఈ ఉడికిన అన్నాన్ని బయటికి తీసి పెట్టుకోండి. ఇప్పుడు ఒక్కొక్క బౌల్లో 1/2 టీ స్పూన్ నెయ్యి వేసి ఫోర్కుతో కలుపుకోండి. ఈ రకంగా నెయ్యి వేడి మీదనే వేయంగానే ఏమవుతుందంటే అన్నం పొడి పొడిలాడుతుందన్నమాట. అదే రకంగా ఫోర్కుతో కలుపుకుంటే అన్నం చిదిమిపోకుండా పొడి పొడిగా ఉంటుందన్నమాట. ఈ రకంగా అన్నాన్ని తయారు చేసుకుని పెట్టుకోండి. ఇప్పుడు ఈ అన్నానికి మంచి ఫ్లేవర్ రావడానికి ఏం చేయాలో దానికి కావలసిన సామాన్లు ఏమిటో చూద్దాం. పచ్చిమిరపకాయలు 4, ఒక్కొక్క మిరపకాయని సహానికి విరిచి పెట్టుకోండి. తేజ్పత్తా ఆకులు 2, దాల్చిన చెక్క చిన్న ముక్క, లవంగాలు 3, పెద్ద యాలక్కాయ 1. ఈ పెద్ద యాలక్కాయని రాయితో చితక్కొట్టుకుని పెట్టుకోండి. పసుపు 1/8 టీ స్పూను. ఒక్కొక్క అన్నం గిన్నెకి సరిపడినంత ఉప్పుని తీసుకోండి. ఇక్కడ నేను ఒక్కొక్క గిన్నెకి 1/8 టీ స్పూన్ ఉప్పు వేసుకున్నాను. నూనె 1 టేబుల్ స్పూను. ఇప్పుడు ఇందాక చూసిన ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ ఒక ప్లేట్లో వేసుకుని దగ్గరుంచుకోండి. స్టవ్ మీద మూకుడు పెట్టి వెచ్చబెట్టండి. దాంట్లో 1 టేబుల్ స్పూన్ నూనె వేసి కాయండి. నూనె కాగిన తర్వాత ఈ దగ్గర పెట్టుకున్న సామాన్లన్నీ ఇందులో వేసుకుని వేయించండి. పచ్చిమిరపకాయలు క్రిస్ప్ అయ్యేదాకా వేయించుకోవాలన్నమాట. ఆ పాటికి ఈ దాల్చిన చెక్క, లవంగం, పెద్ద యాలక్కాయలోంచి వాసనంతా ఈ నూనెకి పడుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని దీంట్లో పసుపు వేసుకోండి. పసుపు వేడి నూనెలో వేయంగానే మంచి కలర్ వస్తుందన్నమాట. ఇప్పుడు ఈ తిరగమూతని నూనెతో సహా ఒక అన్నం గిన్నెలో వేయండి. వేసి ఫోర్కుతో కలుపుకుంటే అన్నం చిదిమిపోకుండా మొత్తం ఆ తిరగమూతంతా అన్నానికి పడుతుందన్నమాట. పసుపు వేడి నూనెలో వేసి కలిపాం కదా, దాన్ని అన్నంలో కలిపినప్పుడు ఆ అన్నానికి పసుపు రంగు అంటుతుంది. మంచి సాఫ్రన్ దొరికే పక్షంలో సాఫ్రన్ని కొద్దిగా గోరువెచ్చని పాలల్లో నానేసుకుని ఆ పాలని ఈ అన్నం మీద వేసుకుని కలుపుకుంటే సాఫ్రన్ యొక్క ఫ్లేవర్తో ఎల్లో రైస్ తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక్కొక్క బౌల్లో 1/8 టీ స్పూన్ ఉప్పు వేసి ఫోర్కుతో కలుపుకుని పెట్టుకోండి. ఈ రకంగా ఒక ప్లెయిన్ రైస్, ఒక సీజన్డ్ ఎల్లో రైస్ తయారు చేసుకుని పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు మ్యారినేట్ చేసుకోవటానికి కావలసిన సామాన్లు ఏమిటో చూద్దాం. తరిగిన ఉల్లిపాయలు 100 గ్రాములు, అల్లం చిన్న ముక్క, వెల్లుల్లి
ఒక పాయ. ఈ వెల్లుల్లిపాయకి పైపిచ్చు తీసేసి పెట్టుకోండి. దాల్చిన చెక్క చిన్న ముక్క, లవంగాలు 3, పెద్ద యాలక్కాయ 1. ఇప్పుడు ఈ దాల్చిన చెక్క, లవంగం, పెద్ద యాలక్కాయని పొడి చేసుకుని దగ్గర పెట్టుకోండి. దీనికి వాసన పోకుండా ఉండేందుకు ఉపయోగించేంత వరకు మూత పెట్టుకుని పెట్టుకోండి. కారం 1.5 టీ స్పూన్లు, ఉప్పు 1 టీ స్పూను లేదా రుచికి కావలసినంత, పసుపు 1/8 టీ స్పూను, వేయించిన జీలకర్ర పొడి 1/2 టీ స్పూను, ధనియాల పొడి 1/2 టీ స్పూను, తరిగిన పుదీనా ఆకులు 2 టేబుల్ స్పూన్లు, తరిగిన కొత్తిమీర 3 టేబుల్ స్పూన్లు, కసూరి మేథి 1 టేబుల్ స్పూను, పెరుగు 100 గ్రాములు. ఇప్పుడు స్టవ్ మీద మూకుడు పెట్టి వెచ్చబెట్టండి. దాంట్లో సుమారు 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి కాయండి. నూనె కాగిన తర్వాత తరిగిన ఉల్లిపాయల్ని వేసి వేయించండి. మీడియం హీట్లో కలుపుతూ వేయించుకోండి. ఈ ఉల్లిపాయలు బ్రౌన్ రంగులోకి రావాలన్నమాట. ఆ రకంగా వచ్చేదాకా మాడకుండా జాగ్రత్తగా వాటిని వేయించుకోండి. ఇలా వేగిన తర్వాత ఈ ఉల్లిపాయల్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకుని దాంట్లో వెల్లుల్లి, అల్లం వేసుకుని కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా రుబ్బుకోండి. ఇప్పుడు ఈ రుబ్బుకున్న పేస్టులో పెరుగు, ఉప్పు, కారం, పొడి చేసి పెట్టుకున్న దాల్చిన చెక్క, లవంగం, పెద్ద యాలక్కాయ, పసుపు, ధనియాల పొడి, వేయించిన జీలకర్ర పొడి, కసూరి మేథి, తరిగిన పుదీనా ఆకులు, తరిగిన కొత్తిమీర ఇవన్నీ వేసి మిక్సీ రన్ చేయండి. 3-4 సార్లు విప్ చేస్తే సరిపోతుందన్నమాట. అన్నీ చక్కగా కలుస్తాయి. ఈ రకంగా మ్యారినేడ్ని తయారు చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ మ్యారినేడ్ని ఏ రకంగా ఉపయోగిస్తాము, అలాగే ఈ బిర్యానీకి దమ్ ఎలా ఇస్తాము అనేది దీని తర్వాత వచ్చే మూవీ క్లిప్లో చూద్దురు గాని.